నేను ప్రెగ్నెంటా కాదని చాలామంది కామెంట్ చేస్తుర్రు. నేను టెస్ట్ చేసుకుంటా, నన్ను హాస్పిటల్ ఉండవు అని అడిగితే మాత్రం మా బావ అయితే సప్పుడు ఎత్తలేడు. ఇప్పుడైతే మా బావని గట్టిగా అడుగుతా, నన్ను హాస్పిటల్ ఉండబోతాడా, టెస్ట్ చేసుకొని ఇస్తాడా లేదా, గంతే. దా బావా, ఏంటిదంటావు? హాస్పిటల్ ఉండబోతావా, టెస్ట్ చేసుకొని ఇస్తావా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పు నాకు. నేను అన్నం తిన్నా, రెడీ అయినా, హాస్పిటల్ ఉండబోతావా అని రెడీ అయినా. నేను ఇట్లా కోపం తెప్పియకు, నేను ఒకటేసారి చెప్తా. ఏంటి బాబు ఒకటేసారి చెప్పేది? లవ్ స్టోరీ తీయాలి అని చెప్పిందా? కాదు, ఏమడుగుతున్నావు? ఇప్పుడు నెల మీద 10 రోజులు అవుతుంది నాకు. నీకు ఎన్ని రోజులు అయ్యి 2-3 రోజులు అయ్యి చెప్పబట్టి. వింటున్నావా నా మాట? వింటున్నావా? నీకు సమాధానం చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? సమాధానం నువ్వు నాకు కరెక్ట్ చెప్తున్నావా? ఎట్లా చెప్తున్నావు? ఇప్పుడు అర్థం చెప్పిన ఆగమన్నా 3-4 ఏళ్ళు ఆగమని చెప్పిన. 3-4 ఏళ్ళు ఎట్లా అవుతారు చెప్పు? కప్పుకుంటున్నా, వామిటింగ్స్ అవుతున్నాయి, అవి ఇవి. అందరు కామెంట్ చేస్తున్నాను ఇప్పుడు చెప్పు, అర్థమైందా? అందరు కామెంట్ చేస్తున్నాను ఇప్పుడు చెప్పు, అర్థమైందా? అందరు ప్రెగ్నెంట్ అవుతారు, ఓపుకుండాలి. నువ్వు ఇట్లా మాట్లాడితే నేను అత్తమ్మ దగ్గర పోవాల్సి వస్తుంది, అర్థమవుతుందా? ఏమంటారు పోతే? కాదు, ఇప్పుడు చెప్తున్నావు వాళ్ళు కామెంట్ చేసిర్రు అని అంటే ఏమన్నట్టు? నా బాధ నాకు ఉంది కాబట్టి నీకు చెప్తున్నా. భర్త ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా. మంచి చెప్పినా కదా, మళ్ళీ ఇదేంది కథ? ఇదేంది కథ? నాడు నువ్వు నాడు అత్తమ్మ దగ్గరికి పో, కానీ నాడు అత్తమ్మ దగ్గరికి పో. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఇట్లనే అంటే ఇంకా లొల్లు అవుతుంది. అత్తమ్మ దగ్గరికే బెటర్. నాడు దాను రా. నేను అసలు ఒక మనుషులు ఇక్కడ నేర్పుతాను, ఎప్పుడు గిట్ల నేర్పుతాడు. అత్తమ్మ బావ ఎప్పుడు చూసినా ఇవి గిట్లనే చేస్తాడు. మరి నేను ప్రెగ్నెంటా కాదా? నెల మీద 10 రోజులు అయింది, 3 రోజులు అయ్యి చెప్పబట్టి. బావ మరి నాకు నెల మీద 3 రోజులు అవుతుంది, టెస్టర్ అన్నదే లేకపోతే హాస్పిటల్ అన్న పోదాంపా అంటే అస్సలు వద్దు, నువ్వు ఎటు పోకు, ఏం చేయకు అని అంటుండు. మళ్ళీ అట్లా ఇట్లా అనుకుంటూ మాట్లాడుతుండు. ఇట్లా మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు? ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది? నెల మీద 13 రోజులు అవుతుంది. 13 రోజులు అవుతుంది. 10 రోజులు అయినాక చెప్పిన బావ మరి నాకు 10 రోజులు అవుతుంది, మరి టెస్ట్ తెస్తే అదన్నా చేసుకుంటా, నువ్వు తేకపోతే ఎట్లుంటుంది చెప్పు? మరి అట్లా ఇట్లా ఎక్కడుంటుంది, మెట్లు ఎక్కడుంటుంది, అది ఎక్కడుంటుంది, ఇది ఎక్కడుంటుంది, కాపాడుకోవాలా కదా. అంటే ఒక ఇద్దరు పుట్టినాక ఇక మనం తర్వాత పిల్లల గురించి ఆలోచించిన అవసరం లేదని చెప్తే ఎందుకు అది అని అంటున్నాను. ఒక మనిషి లెక్క కూడా చూస్తలేడు, ఆ అత్తుండు. 10 రోజులు ఎక్కువైందంట గారా? ముద్దు పెట్టుకోమంటావా? ముద్దు పెట్టుకుడు కాదురా, 10 రోజులు ఎక్కువ అయిన దానికి ఏమో చెకప్ చేసుకుంటా అంటుందంట కదా, తీసుకొస్తే చేసుకుంటుంది కదా. మరి అమ్మా నీకు అర్థమవుతుందా? ప్రతిసారి ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి ఇట్లా అవుతుంది. తొందరపడి చూసుకున్నామా 2-3 రోజులు ఎక్కువైతే ఏమవుతుంది? అబ్బా నేను ప్రెగ్నెంట్ వచ్చాను చూసుకుంటుంది. ప్రెగ్నెంట్ అయితే ఇది ఒక్కతే ప్రెగ్నెంట్ అయింది, నేను ఒక్కనే పిల్లగాని అంటున్నా అన్నట్టు చెప్తుంది. చెప్తున్నా కదా నేను, హాస్పిటల్ పోయిన ప్రతిసారి ఇన్ని గోళీలు, వారానికి 5-6 వేల గోళీలు. పాప మంచి లేదు, అది మంచి లేదు, ఇది మంచి లేదు, పోయిన ప్రతిసారి అమ్మ అట్లా 2-3 తీసేసారు. ఈ పిల్లని కూడా అట్నే చెప్పారు. తొందరపడద్దు, దేవుడు కూడా అదే చెప్పిండుగా మనకు. 3-4 నెలల తర్వాత హాస్పిటల్ పోరి, అంత మంచి జరుగుతుంది అని చెప్పడు. నేను సైలెంట్ ఉంటున్నా. ఇప్పుడు టెస్ట్ చేసుకున్నాక నేను ప్రెగ్నెంట్ అని తెలిసినాక ఇది మంచిగా ఉంటుందా? అప్పటి నుంచి నీకు ఎక్కువ అవుతాయి, ఎక్కువ అవుతాయి. కాదమ్మా, నేనేమన్నా టెస్ట్ చేసుకుంటా, నువ్వు అన్నట్టే 2-3 నెలల తర్వాతనే హాస్పిటల్ పోదాం, టాబ్లెట్లు తెచ్చుకుందాం. ఆ టాబ్లెట్లు కూడా మనం ఫస్ట్ దానికి వాళ్ళేం కాబట్టి ఇప్పుడు కూడా వద్దు, నువ్వు చెప్పినట్టు ఇంటా అని చెప్పినాక కూడా అసలు నా మాట ఇంటలేడు. నాడు నువ్వు పో, అటు పో, ఇటు అంటుండు. 3 రోజులు ఎక్కువ అయిందంట. ఎక్కువ అయిన దానికి కొండ పోయి ఒకసారి చెకప్ అయితే వేపియాలి. చేపిస్తే కరెక్ట్ ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు గోళీ మందులు మనం ఆడకునేం కాదు, 2 నెలలు దాటిన వాళ్ళు ఆడదాం, కానీ తీసుకుపోయేది ఒకసారి చెకప్ అయితే వేపియాలి కదా. ఇప్పుడు కరెక్ట్ అని తెలితే ఏమవుతుంది, తెలియకపోతే ఏమవుతుంది? దేవుడు ఇచ్చింది అయితే అట్నే ఉంటుంది, అర్థమైందా? గోళీలు అయితే అద్దంటున్నావు నువ్వు, అద్దన్నప్పుడు తీసుకపోవడం ఎందుకమ్మా? మనకు తెలుసు కాదు, ముందు జాగ్రత్త పడరు. ఎవరు ముందు జాగ్రత్త పడకుండానే ఉంటారు మనుషులు. ఒక మాట అర్థమవుతుందని ఎప్పుడైనా ముందు జాగ్రత్త ఉంటేనే కదా. నేను ఎవరినైనా చూస్తున్నామ్మా, 3 నెలలు దాటితేనే పోతారమ్మా హాస్పిటల్. దాంట్లో కాదు, అది కన్ఫర్మా కాదా? నువ్వు వంట పోకపోతే అమ్మ వంట పోతుంది, ఎందుకు తొందర పడుతున్నారో దాంట్లో? ఇలా మట్ట వేసింది 2 రోజులు ఎక్కువైతే వాళ్ళు ఉరుకుడు 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 అంటే నిజమా అబద్ధమా అని టెస్ట్ చేసుకుంటుందట హాస్పిటల్ పోయి. అమ్మ వంట అవుతుంది, అమ్మ లేకపోతే అత్త బుజ్జి అత్తమ్మ, నువ్వు మన ముగ్గురమే హాస్పిటల్ పోయి చూసుకుని వస్తుంది.
అట్లా అంటలేడిగా నువ్వు టెస్ట్ ఎందుకు అంటున్నావు అది ఎందుకు అంటున్నావు ఉన్నాడు బంగ్లా మీకు ఇద్దే పో ఆ పని చేయి ఈ పని చేయి. పైసలు లేవచ్చు అందుకోసం అంటున్నాడు. పైసల గురించి కాదు నాన్న, ఆల్రెడీ అనుభవించినాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అన్నిటికీ తొందరపడితే నడది జీవితం. మాకన్నా ఎక్కువ తెలుసా నీకేం తెలుసు? ఆడుంటివి అక్కడ ఉండి ఏం చేసినావు నువ్వు? అమ్మ నాన్నక కన్నా ఎక్కువ తెలుసా? కాదు నాన్న, వట్టిగా నాకు తలకే నొప్పి స్టార్ట్ అవుతుంది అమ్మ. ఇది చేసే కథలు ఎట్లుంటది అంటే మాట అదండి పెట్టు ఇదండి పెట్టు ఇది చెయ్యి అది చెయ్యి. నేను చేసి పెట్టుకోవడానికి వెనకాడా. కానీ ఇదేంటిదంటే తెలిసినాక ఇక నా లోకం మీద ఓళ్ళు గారు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. కాదు అట్లా ఫీలింగ్ ఎందుకు వస్తుంది బావా? ఇప్పుడు కక్కతే కక్కుతారు, ఏదన్నా అయితే అది చెప్తారు. అది ఎప్పుడు కూడా తప్పే అంటే ఎట్లా చెప్పు? అట్లా ఫీలింగ్ ఎందుకు వస్తుంది బావా? ఇప్పుడు కక్కతే కక్కుతారు, ఏదన్నా అయితే అది చెప్తారు. అది ఎప్పుడు కూడా తప్పే అంటే ఎట్లా చెప్పు? ఇప్పుడు అక్కడికి పోయి చెకప్ చేసుకోకపోతే కథ ఎట్లయితే గుర్తేనా ఏదైనా తినరాంది తింటది. ఇప్పుడు కొన్ని ప్రెగ్నెంట్ వాళ్ళకి కొన్ని తినత్తది కొన్ని తినరాదు. అత్తమ్మ అర్థం అమ్మలకి అర్థం చేసుకుంది కాబట్టి అమ్మలకి అర్థం చేసుకుంది కాబట్టి నువ్వు అర్థం చేసుకున్నావా కదా? నెల మీద 13 రోజులు అన్నాయి. కొన్ని రోజులు ఎక్కువ అయింది కాబట్టి నీకు తెలాలి. హాస్పిటల్ పోకున్నా సరే కానీ తినరాంది తినద్దు. ఓళ్ళకైనా నెల మీద ఒక్కొక్కరు ఎట్లుంటారు, ఒక్కొక్కరు 2 నెలలకు 3 నెలలకు డేట్ ఉండేటుంటే అట్లుంటారు. నేను అట్లా అనుకున్నా. కొందరు కరెక్ట్ ఉండవా? ప్రతి నెల ప్రతి నెల 10 రోజులకు 20 రోజులకు 30 రోజులకు కూడా ఉన్నది తెలిసేది. అట్లా ఉండు కాదు. నువ్వేమంటున్నావు అంటే రక్తం లేక ఒక నెల 10 రోజులు వెనకైనా ముందైనా ఉంటారు అని నువ్వు అంటున్నావు. దీని వాతావరణం దానికి ఏర్పడుతుంది కదా, ఏర్పడుతుంది. పిల్లకు మాట సరిగా అత్తలేదు, అన్నం ఎక్క తింటలేదు, కొంచెం కనబడుతుంది. అయ్యో బావ, ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిందంటే వీడియో మాట్లాడచ్చు కదా, ఎందుకు కోపం తెప్పిస్తావు ప్రతిసారి? తీద్దాం, నేను తీయని అంటలేను కదా బావా. ఈ ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి శుభవార్త ఎప్పుడు టెస్ట్ చేసుకుంటే అత్తే అంటారు, హాస్పిటల్ పోతే అత్తే అంటారు. హాస్పిటల్ పోక ముందుకే వేరే మీద 13 రోజులైంది 20 రోజులైంది అంటే ఏం సంతోషం ఉంటుంది? దేనికోసం? చెకప్ కోసమే కదా. చెకప్ అయితే ఏర్పడుతుంది కదా. నిజం అబద్ధం అన్నది నిజమైతే మనకే మంచిది, అబద్ధం అయితే మరి దేని ప్రాబ్లం అన్నది ఏర్పడుతుంది. ఇట్లా నెల ఎందుకు ఉంటుంది అన్నది అది సుఖార్చుకోవచ్చు. అది కూడా కరెక్ట్. ఇప్పుడు డాక్టర్లు ఉన్నది డాక్టర్లు చెప్పినట్టు వినాలన్నట్టు. ఇప్పుడు మరి పోయిన సంవత్సరం ఏమైంది అభినందనకు అయింది. మన దేవుని అడిగినాం కాబట్టి కరెక్ట్ అయింది. అదే మరి నేనేమంటున్నా, దేవుని అడిగేదాకా ఓపిక పట్టమంటున్నా. నేను దేవుని అడుగుతా. ఇదేమనుకుంటుందంటే నాకే అది ఉంది. నీ ఇప్పుడు నాకు కొడుకైనా బిడ్డైనా అత్తే నాకు బిడ్డనే కదా, నేను కూడా జాగ్రత్తలు చూసుకుంటా కదా. ఇది అంటలేదు, నాకు కూడా బాధ ఉంటది కదా. కొడుకైనా బిడ్డైనా అత్తే నాకు బిడ్డనే కదా, నేను కూడా జాగ్రత్తలు చూసుకుంటా కదా. ఇది అంటలేదు, నాకు కూడా బాధ ఉంటది కదా. ఇది అన్ని తీర్లా నేను చూసుకుంటా. ఎప్పుడు కొనకపోతే నా ఇష్టం. అది ఒక్క మాట వింటావా? ఒక్క మాట విను. రేపు రామమ్మ దగ్గరికి పోదాం, పొద్దున పోయి అలవాటు పిద్దాం. మరి హాస్పిటల్కి పోవచ్చా పోరాదా, కథ ఏంది, గోళీలు ఆడచ్చా ఆడరాదా, మరి ప్రెగ్నెంట్ అయినా కాదా అని అన్ని తెలుసుకుందాం. పొద్దుగల పోయి దీని అయితే టార్చర్ పెట్టకు నువ్వు. అదేమన్నా అంటే నాకు ఎప్పురా మీరు లొల్లు ఎందుకు పెట్టుకుంటారు? అందుకనే నేను మళ్ళీ లొల్లు పెట్టుకుంటే అన్ని ఎత్తేస్తాడు. మాటలు మాట్లాడకు, మనసు లేక చూస్తున్నాడు అట్లా ఇట్లా అంటే మాట సమాధానం కొద్ది చెప్పిన. బావకి ఇట్లా టేస్ట్ చేసుకుంటా లేకపోతే హాస్పిటల్ పోదాం అట్లా ఇట్లా అంటే నాపే ఇప్పుడు వద్దు. ప్రతిసారి మనకు నరకం చూస్తున్నాం. అసలు జరుగుతున్నాయి కాబట్టి ఒక 3 నెలలు ఓపిక పట్టినాం అనుకో, 3 నెలల తర్వాత పిండం గట్టి పడుతుంది. అప్పుడు హాస్పిటల్ పోయినా కానీ కరెక్టే అట్లా ఇట్లా అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు తెలిసినాక ఫస్ట్ ఏమవుతుంది అంటే అయ్యో వామిటింగ్ గింతంత వచ్చేదాన్ని ఇంకా ఎక్కువ వేసుకుంటుంది, అట్లా ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఓపికతో చెప్పినా కదా. మళ్ళీ వీడియో సాల్వ్ చేసి అది పిలిపించి ఇవన్నీ చేసుడు ఎందుకు? చేసిన దానికి ఏం లేదు కానీ మమ్మీతోనైతే అలవాటు పిద్దాం. అవునా మరి గోళ్ళు ఆడచ్చా ఆడరాదా, మరి హాస్పిటల్కి తోలేయద్దా అన్నది రేపు నీకు అన్ని క్లియర్ చేస్తా. మమ్మీతో అలవాటు పిచ్చి అన్ని క్లియర్ చేస్తా. అది కొంచెం బక్కగా అవుతుంది, అన్నం తింటలేదు, కొంచెం అదే ప్రాబ్లం కావచ్చు. నువ్వేమనుకుంటున్నావు అంటే కొంత రక్తం లేక 10 రోజులు వెనక ముందు సుఖ అవుతారు. అదేనా కాదా అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం. అక్కడ చెకప్ చేసి తెలుసుకుందాం. ఎందుకు మాటలలో ఎప్పుడు ఈజీ ఉంటది, తెలిసినాక అట్లా ఉండదని చెప్తున్నా. చూసుకుంటావు, నువ్వు చూసుకుంటావు మొత్తం. అది కక్కునుడు అప్పట్లెక్క ఎత్తలేమంటున్నావు. అన్ని కానుపులకు అట్లా ఉంటది. ఫస్ట్ కానుపు బగ్గు ఉంటది, సెకండ్ కానుపు అలా సగమే ఉంటది. అన్ని కానుపులకు అట్లా ఉంటుంది. వాళ్ళన్నారు ఇతను ఊహించుకున్నాడు. ఎట్లు చేసినావు కదా అభినందన కడుపులో పడ్డప్పుడు మొత్తం అప్పుడు అంటే డేంజర్ చేసిన
అది తప్పే అంటే అది తప్పంటే నా తప్ప అభినందన్ ఇక వామిటింగ్స్ తినడు ఆయనకు పడలేదు. అదైతే ఒక మాట దేశం మీద ఓల్ చేయని పని చేసినావు. దమ్ము ఎగపోతా పానం పోయినట్టు ఊపిరాగిపోడు. అయ్యో అయ్యో చిన్న గాలి తెల్లని దాకా పొద్దున్న దాకా గ్లూకోజ్ పెట్టించుకుంటూ హాస్పిటల్ 9 నెలల కష్టపడతారు. ఇది 3 నెలల నుంచలే. కాదు బావా, అత్తమ్మని అడుగు, కొందరికి ఉంటాయి మరి అట్లా, కొందరికి డెలివరీ అయిన తర్వాత కూడా ఉన్నాయంట. ఇవ్వలేవా కామెంట్స్ లో ఇవ్వలేవా నువ్వే? దేవుణ్ణి అడుగుతా, నాకు కొంచెం టైం కావాలి. దేవుణ్ణి అడిగిన తర్వాత మెల్లగా దేవుడు ఇవ్వమంటే పోయి చూపించుకొని గోళీలు వాడద్దా అవన్నీ నాకు తెలిసే. ఇది అది చెప్పంగా కూడా తొందరపడు ఉరుకుడు వేసిర్రని ఎగరకు. ఇంకొకటి మీ అమ్మ చెప్పిందని అట్లా ఇట్లా చెప్పిందని ఇడికి వచ్చి మాట్లాడకు, సరేనా? వేసిర్రని ఎగరకు. ఇంకొకటి మీ అమ్మ చెప్పిందని అట్లా ఇట్లా చెప్పిందని ఇడికి వచ్చి మాట్లాడకు, సరేనా? ఫస్ట్ దానికి కూడా నీ మాట నిన్నది కదా మా అమ్మ, నువ్వు ఎటు వద్దంటే అటు సప్పటిదాకా ఉన్నది కదా. ఉన్నది ఫస్ట్ అయితే తీసుకుపోయింది కదా, తీసుకుపోయి మొత్తం పైసలు వేయనందుకు ఇబ్బంది అనిపించదు నాకు, కానీ పానం అయితే మంచిగా ఉండాలి. ఈ కానుక ఎట్లాంటిది అన్నది మేము సేరియా ఫస్టే తీసుకుంటాం. ఊగుకు అట్లా వేయేది. ఫస్ట్ కానుక వాళ్ళకైనా కష్టం ఉంటుంది, సెకండ్ కానుక కొంచెం తక్కువ ఉంటుంది. అన్ని విధాలుగా మీరే చూసుకోరు, నేనైతే పట్టించుకోను. అర్థమైందా? నా దగ్గరకు వచ్చి మాట్లాడితే మాత్రం నాకు సర్వం నేను చూసుకుంటా అని చెప్తున్నా కదా. ఫస్ట్ కానుక కాబట్టి గౌరవం ఎక్కువ అయిపోయింది దానికి. గౌరవం కాదమ్మా, నేను ఒకటి చెప్తున్నా, ఏ విషయంలో అయినా కానీ తొందర పడితే నడది. ఒకేలా కాన్పు అయితే కాదు, ఒకేలా కాన్పు అయితే ఆగు, ఒకవేళ కాన్పు అయితే 2 పిల్లలు అయ్యిరా ఆపరేషన్ చేయించినామా అనుకోకుండా వాళ్ళు వెరిగిపోతారు. చూడంగా నీ పిల్లాడో 2 పిల్లలు ఒక్క దిక్కు వెరిగిపోతారు. ఆపరేషన్ చేస్తా అంటున్నావు సాలిగా 12 మంది కావాలి. ఆపరేషన్ చేస్తా అంటున్నావు సాలిగా 12 మంది కావాలి. అత్తమ్మ అంటది నా ఖాతాలకు వీళ్ళతో కానుడు కాదు, ఇద్దరికే జాలిగా కాన్పులు దేశం మీద లెగ్గిసుడి కాన్పులు పెట్టుకుని 3-4 కానుడు అంటే కాదత్తమ్మా కక్కుడు అవన్నీ ఉంటాయి. ఇక నాకు దమ్ము అంటే కక్కు కొనడం వల్ల అది ఆయాసమ్మ ఉడిల్లా ఇబ్బంది. అలకాల కనెత్తరు చూడు, అసలు 4 కనొచ్చు. కక్కుకునుడు అవి కొందరికి ఉండయి. బలగం ఉంటేనే చాలా మంచిది. 2 ఒక్కరు ఉండడానికన్నా 3-4 ఉంటే బలగం ఉంటే చాలా మంచిది. కానీ బంగారం వాళ్ళ కాన్పులు వాళ్ళకాగా డెలివరీ అవుడు బాగా డేంజర్ వేయకుండా అమాతం ఇట్లా కనేటోళ్ళు అయితే ఏం కాదు. కొందరికి సెకండ్ మాత్రం అయితే ఉంచుడు కష్టమే. ఇద్దరికి ఎక్కద్దు. ఒకేలా ఇది దేవుని దేవాలు, ఇది కాన్పు అయితే ఒకేలా కాన్పు అయితే హాస్పిటల్కి పోయి అమ్మా చెకప్ వేయించుకుని రారి. గోళ్ళు ఆడ అద్ద అనేది మమ్మీ చెప్తుంది. నువ్వు పోయిన నెల 10 రోజులకు ఎక్కైన తర్వాత డేట్ ఉన్నది, మళ్ళా ఒక 15 రోజులకు ఉన్నది. ఇది కరెక్ట్ ఉంటలేదు డేటు. కొన్ని రోజులు ఆగమన్నా ఇల్లు ఇది ఎందుకు ఎగురుతుందంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు, నవ్యాక నువ్వు ప్రెగ్నెంటా బక్క అవుతున్నావు రాకున్నా పర్లేదు, అమ్మ నింబి బుజ్జి తీసుకుపోయి చూపించుకుని వస్తుంది. దానికి ఊక బుజ్జిని వెంబడి పడకు. పోతేనేమో నువ్వు అడిగితే కోపం వస్తుంది కదా. చెప్పిన ఒక 5-6 రోజులు ఆగమన్నప్పుడు ఆగాలి. ఇప్పుడు 5-6 రోజులు పోయి 5-6 నెలలు అవుతుంది. అయితే మళ్ళా కోపం తెప్పి అరే లేడీస్ తెలుస్తుంది కదా మనకి, ఏం తెలుస్తుంది కదా జెంట్స్ కు. ఫస్ట్ అయితే నువ్వు తయారుగా వీడియో ఉన్నది, చూద్దాం కానీ అదే కావచ్చు. ఒకేలా అదే కావచ్చు. దేవుని దయ క్లియర్ చేస్తాం కానీ అంత లొల్లి కూడా వాడు ఏదంటే అని పట్టుకుని ఎగరకు. నువ్వు నేను ఏమంటే అత్తమ్మా మరి టెస్టర్ వేవే ఆడు తీసుకోకపోతే మనం 3 పోయి చూపించుకుని వస్తాం కానీ ఆయనకి మరవాడకు. ఆడు తీసుకోకపోతే మనం 3 పోయి చూపించుకుని వస్తాం కానీ ఆయనకి మరవాడకు. అందుకనే నేను ఆయన ఒక మాట అంటే కయ్యం అవుతుంది అన్నాడు. అత్తమ్మ దగ్గరికి వచ్చి ఏదైనా అత్తమ్మ దగ్గరికి వచ్చి చెప్తా. ఫస్ట్ ఏదన్నా చెప్పాలనుకుంటే నాకు చెప్పు, నేను తీసుకోపోనా. ఆడు తీసుకోపోనంటే చూడు అత్తమ్మ గిటగిల్ల సంగతి అంటే అయితే నేను ఒప్పించన్నా తోలమ్ముతా. లేకపోతే ఆడు పోతే మేమన్నా తోలుకుని పోయి చూపెట్టుకుంటాడు. అయితే నేను ఒప్పించన్నా తోలమ్ముతా. లేకపోతే ఆడు పోతే మేమన్నా తోలుకుని పోయి చూపెట్టుకుంటాడు. నువ్వెందుకు బాగా పెట్టుకుంటున్నావు? ఇక నేను అడిగే తీరైతే అడిగిన. మరి అత్తమ్మ దగ్గరికి పోతున్నా నేను ఎప్పుడైనా అంతే. ఇక కయ్యం పెట్టుకున్న ప్రతిసారి అత్తమ్మ దగ్గరికి వస్తాం మేము. ఎందుకంటే అత్తమ్మ అయితే వింటాడు. నాకు సుఖ గట్లనే, నాకు సుఖ పిల్లాడు అదే వేజ్కి నాకు సుఖ గట్టినది. ఒకవేళ నీకు అంతా అంతది కావచ్చు. రేపు అన్ని ఆలోచించుకుని పోదాం. అడగకపోతే మామయ్య నేను 3 పోదాం. సరేనా? అత్తమ్మ అయితే నవ్వి ఏమంటుంది,
నన్ను హాస్పిటల్ కొట్టమో లేకపోతే టెస్ట్ చేసుకుంటా అట్లా ఇట్లా అని అంటుంది. ఇంకా నేనేమన్నా ఎక్కువ రోజులు కానీ 3 నెలలు అయితే మంచిగా ఉంటుంది, ఇప్పుడే తొందరపడకని నేను అంటున్నా. మరి నువ్వేమంటావు, తీసుకుపోవన్నా అది హాస్పిటల్? సో ఇక మీ ఇష్టం అది. నేను ఫస్ట్ కాన్పు నేను కొంట పోయినా, ఇక ఇప్పుడు మీ ఇష్టం అది. నువ్వు మంచిగా చూపిస్తావు కదా, నువ్వైతే మంచిగా చూపిస్తావు. ఎటు పోయినా ఎటు వచ్చినా జాగ్రత్తనే ఉంటావు, బగ్గ జాగ్రత్త ఉంటావు. నవ్యతోటి బగ్గ జాగ్రత్త ఉంటావు, నవ్యతోటి. అందుకోసమే నువ్వే చూపించుకో, నీ ఇష్టం ఎట్లన్నా చూపిస్తావు. చూపించి మంచిగా చూపిస్తే అయిపోయి. అంటే నా చేతిలో పెడుతున్నావు అంట, నువ్వు అర్థం చేసుకున్నావు కానీ నవ్య అట్లా అర్థం చేసుకుంటేది. అర్థం చేసుకుంటే నేను చెప్తాది దానికి. సరే నవ్యకు నేను చెప్తా, మంచిగా చూపిస్తాడని చెప్తాను. సరే అత్త. ఈ మధ్య నాకు బాగా కోపం వస్తుంది, అది కూడా నవ్వి ఏమంటే అంటే ఒకసారి చెప్పినప్పుడు వినాలి, ఇక ఒక 10 సార్లు చెప్పించుకుంటుంది, అందుకే అట్లా కోపం వచ్చింది. ఇంకొకటి ఏంటిదంటే ఈ మధ్య సరిగ్గా తింటలేను, సర్ది జ్వరం వల్ల తలకాయ నొప్పి వల్ల, దానివల్లనే కోపం చూపెట్టిన అనిపిస్తుంది. ఓకే, అడిగిన నవ్యని సరే టెస్ట్ చేసుకో అని చెప్పిన. బావా మన పెళ్లి రోజు చేసుకుంటా అని చెప్పింది, సరే అని చెప్పిన. పెళ్లి రోజు చేసుకున్నాక రిజల్ట్ ఏంటిదో చెప్తాం. ఇంకొక 2 డేస్ ఉంది అంతే.